ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మొన్న జడా శ్రావణ్ ఒక వీడియో మాట్లాడాడు. 2 కేసులు ఉంటేనే పిల్ల సాయిని లాకప్ చేసి చంపేస్తారా? మరి చంద్రబాబు నాయుడు గారి మీద 40 కేసులు ఉన్నాయి, 40 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాబట్టి ఏం చేయలేరా అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఆయన అన్న తర్వాత మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేటప్పుడు తన ఎన్నికల అధికారికి తన అఫిడవిట్ సమర్పిస్తారు. ఆ అఫిడవిట్లో ఖచ్చితంగా తమకున్నటువంటి కేసుల వివరాలు, ఆస్తుల వివరాలని అన్నిటిని కూడా తెలియజెప్పాలి. ఒకవేళ అలా తెలియజెప్పకపోతే, ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా ఒకవేళ అలా తెలియజెప్పలేదు కానీ దాని మీద కేసు ఫైల్ అయితే విచారణ చేసి అవసరమైతే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఈ సందర్భంగా నేనేం చేశానంటే, ఆయన అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ టైంలో పెట్టారు, ఆ కేసులు వాటి ఒక ఏ ఉద్దేశంతో పెట్టారు అనే దాన్ని మొత్తం మీద ఆయన ఎన్నికల అఫిడవిట్లో పొందపరిచినటువంటి అన్ని డేటాను కూడా డౌన్లోడ్ చేశాను. అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ కూడా నేను డౌన్లోడ్ చేశాను. ఆయన ఎన్నికల అధికారికి సమర్పించిన దాంట్లో ఆయన కేసులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఆయన ఎంత ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కేసుల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా 40 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద, 40 కూడా క్రిమినల్ కేసులు అని చెప్పి పెట్టాడు కదా. ఒకసారి ఆయన మీద ఏ కేసులు ఉన్నాయి, ఎలా పెట్టారనే దాని గురించి కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాన్ని ఫన్నీ అనాలా చాలా సీరియస్ అనాలో తెలియదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఎక్కడ నమోదైంది, ఎందుకు నమోదైంది, ఆ కేసు విషయాలు తెలుసుకుంటే నిజంగానే ప్రజలు మాత్రం అంటే ఇలాంటి కేసును కూడా నమోదు చేస్తారా అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ కేసు విషయాన్ని మనం ఒకసారి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైనటువంటి కేసుల విషయాల గురించి మనం మాట్లాడదాం. అందులో ఆయన కాలమ్స్లో ఇచ్చేశాడు మొత్తం ఆయన మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేటువంటిది మొత్తం ఆయన కాలంలో మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు ఆ కేసుల విషయాలు మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసరికి 67. ఇది వచ్చేసి 2010. ఎక్కడ అంటే ధర్మాబాద్ పోలీస్ స్టేషన్, మహారాష్ట్ర. ఇది ఎప్పుడయ్యానంటే మహారాష్ట్రలో ప్రభుత్వం అక్కడ అక్రమంగా బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మిస్తుందని, ఆ ప్రాజెక్టు గుండా తెలంగాణ ప్రాంతం ఎడారైపోతుందని, బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపటం కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ ప్రాజెక్టు మీద నడవటం జరిగింది. అది ఇరు రాష్ట్రాలు ఉద్రిక్త వాతావరణాన్ని అలాగే ఒక ప్రాంతం మీద రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రవర్తించారంటూ అప్పట్లో ఆయన మీద ఇది కేసు నమోదు చేశారు. సో ఈ కేసు నమోదు చేశారు. ఇది అప్పట్లో ఉన్నటువంటి 2010లో చేశారు. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 48 2012 ఆళ్ళగడ్డ టౌన్, పిఎస్ ఆళ్ళగడ్డ, నంద్యాల డిస్ట్రిక్ట్. ఇది ఏంటి అని అంటే ఇది ఏ రీజన్తో ఎలక్షన్ చేశారంటే డ్యూరింగ్ ద బై ఎలక్షన్స్ హ్యాండిల్ మీటింగ్ ఇన్ ద వైలెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ లెక్క ప్రకారం ఆయన రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు, ప్రసంగించారు అనే దాని మీద ఇది కేసు నమోదు చేశారు. ఇవి సహజంగా ప్రతి ఎన్నికల నాయకుల మీద ఉండే వీటి గురించి ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ సందర్భాలలో ఆ ప్రభుత్వాలను టైంలోనూ లేకపోతే వాళ్ళు మాట్లాడే టైంలో జరిగేటువంటి చిన్న చిన్న అంటే ఇది తప్పు అని భావించినప్పుడు అది కేసు కడతారు. తర్వాత ఆయన అన్నట్టు క్రిమినల్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు చంద్రబాబు నాయుడు మీద రాయాల. ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయకపోతే ఒకవేళ ఏదైనా కేసు ఉంటే ఖచ్చితంగా ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయకపోతే దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా ఎమ్మెల్యేకి డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి అంత పారదర్శకంగా ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు పొందపరచాలి. ఇక ఎఫ్ఐఆర్ నెంబర్ 23 2020 ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ నుంచి ఆయన పెట్టినటువంటి కేసులు చూడండి. అంటే 2 కేసులు మాత్రమే ఆయన మీద గత ప్రభుత్వం, అంటే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్న 2 కేసులు. కానీ 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 23 ఆఫ్ ద 2020 పరమట పోలీస్ స్టేషన్, విజయవాడ. ఏంటిది? ఇదేంటంటే ప్రివెంట్ ఆఫ్ అరెస్టు. సో ఇది సెక్షన్ 151 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొడ్యూస్. అంటే ఎన్నికల టైంలోనో లేకపోతే మామూలు టైంలో ఏదైనా ప్రసంగం చేసిన దానికి రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో ఇది 22 చెప్పా. ఇక 21 గురించి మాట్లాడుకుందాం. ఎఫ్ఐఆర్ నెంబర్ 14 2020 సిఐడి ఆఫ్ పోలీస్ స్టేషన్, అమరావతి. ఏంటిది? ఎందుకు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టబడినటువంటి కేసులు ఇవి. ఇక్కడ నుంచి మొదలు పెడదాం.
ఎఫ్ఐఆర్ నెంబర్ 14 నెంబర్ ఆఫ్ 2020 అంటే 2020 తారీఖున ఎవరు పెట్టారయ్యా అంటే సిఐడి ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏపీ అమరావతి మంగళగిరి. ఏమని పెట్టారు? బిలాంగ్ పబ్లిక్ సర్వెంట్ అంటే ఆయన ఒక ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పదవిలో ఉండి ఇంక్లూడింగ్ ఆఫ్ ద మిస్లీడ్ బై ద అబ్యూజింగ్ అఫీషియల్ క్యాపిటల్ ఫర్ ద ప్రొవైడింగ్ రాంగ్ఫుల్ బెనిఫిట్స్ టు ద థీమ్లెస్ దేర్ రిలేటివ్స్ అంటే తన బంధువులకు తన బంధు ప్రీతితోటి తనకు ఉన్నటువంటి విశిష్ట అధికారాల్ని దుర్వినియోగపరిచాడు అమరావతిలో అని చెప్పేసి దీన్ని పొందపరిచారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 46/2020 ఎక్కడ? ఇది కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ వెస్ట్ సబ్ డివిజన్ విశాఖపట్నం. ఈయన విశాఖపట్నంలో అప్పుడు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు ఈయన అక్కడ అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నప్పుడు ఆయన అక్కడ ఆ వైసీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లోకి అలౌ చేసి గొడవ చేశాడు. ఇది కూడా ఏంటయ్యానంటే ఇవి కూడా అంటే పొలిటికల్ స్ట్రెంత్ పరంగా చేసిందే కానీ ఎక్కడా కూడా క్రిమినల్స్ యాక్టివిటీస్ ఉన్నటువంటిది కాదు ఇది. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 15/2020 సిఐడి పోలీస్ స్టేషన్ ఏపీ అమరావతి మంగళగిరి. ఇది కూడా సేమ్ ఏంటి? అమరావతిలో క్యాపిటల్ సిటీస్లో రాంగ్ బెనిఫిట్స్ అండ్ అలాగా వాళ్ళ బంధు పేరుతోటి చేసినటువంటిది అని చెప్పేసి ఒక ఆరోపణతోటి ఈయన మీద కేసు ఫైల్ చేశారు. ఈ మూడిట్లో కూడా అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎఫ్ఐఆర్ నెంబర్ 511/2020 నందిగామ పోలీస్ స్టేషన్ కృష్ణా డిస్టిక్. ఇది ఆ రోజు ఆయన హైదరాబాద్ నుంచి ఆయన కాన్వాయ్ వస్తుంటే ఆ కాన్వాయ్కి ఏం చెప్పాడు? డ్యూరింగ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు స్టాప్ ఈజ్ కాన్వాయ్ కమ్అట్ ఆఫ్ ద కార్ అండ్ గ్రాంటెడ్ ద గ్యాదరింగ్ బై హ్యావింగ్ హిజ్ హ్యాండ్ అండ్ షోయింగ్ 2 fingers ఇన్ వైలెన్స్ ఆఫ్ COVID-19 ప్రొడక్ట్ గైడ్ లైన్స్. ఆయన ఏం చెప్తున్నాడు? కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. ఆ పాండమిక్ సిచ్యువేషన్లో ఆయన కారు దిగకూడదు, కారు దిగి తమ కార్యకర్తలకు సింబల్ చూపించాడు. అంటే అది కూడా అంటే ఏదో కార్యకర్తలు అక్కడ నిలబడి ఉన్నారు, సరే సార్ బాబు గారు వస్తున్నారని అభిమానంతో నిలబడి ఉన్నాడు, ఆయన సింబల్ చూపించాడు. అది కూడా ఏంటి? కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి రూల్స్ బ్రేక్ చేశాడని చెప్పి కేసు పెట్టేశారనమాట. అంటే బయట సింబల్ చూపించడం కూడా జగన్ ప్రభుత్వంలో తప్పని చెప్పి. ఓకే, ఎఫ్ఐఆర్ నెంబర్ 1/2021 నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ విజయనగరం. ఇది విజయనగరంలో నెల్లిమర్లలో జరిగింది. ఆ రోజు బాబు గారు కాన్వాయ్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఆయన కాన్వాయ్ పైకి ఎక్కడం అదేననుకుంటా. ఒకసారి చూస్తానేనండి. ఏంటి? టీడీపీ యాక్టివిటీస్ ఫెల్ట్ స్టోన్ వాటర్ బాటిల్స్ అండ్ ద ఫుట్వేర్ ఆన్ ద వెహికల్స్ ఆఫ్ ద శ్రీ విజయసాయి రెడ్డి ద రిజల్ట్ ఇన్ ద డ్యామేజ్ ద ఇన్సులేటర్ ఆఫ్ ద కార్. అంటే విజయసాయి రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తుంటే అటుగా విజయసాయి రెడ్డి వెళ్ళాడు. నేను అనుకోవటం ఇది రాములు వారి తల అక్కడ ఉంది కదా రంగన స్వామి వారిది, ఆ స్వామి తల అప్పుడు ఏదో తీసి కోనేట్లో పడేయటం, దాన్ని బాబు గారు వెళ్ళి సందర్శించుకోవటం, ఇవన్నీ జరిగిన టైంలో ఆ టైంలో అటు విజయసాయి రెడ్డి వెళ్ళటం, ఆ విజయసాయి రెడ్డి మీద కొంతమంది వాటర్ బాటిల్స్ చెప్పులు వేశారు. దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టారు కాబట్టి ఆయన వేశారనే ఉద్దేశంతో కేసు ఫైల్ చేశారు. అంటే ఇవన్నీ క్రిమినల్ కేసులు అంటున్నాడు గడాస్ రావణ్, అరకోటి గడాస్ రావణ్. అరే నువ్వు కనీసం చదువుకోని లాయర్ అయ్యావా? రిజర్వేషన్ కోటాలో లాయర్ అయ్యావా? కనీసం రిజర్వేషన్ కోటాలో లాయర్ అయ్యి జడ్జి అయిన తర్వాత అయినా నీకు ఏ కేసు ఇలాంటివి తెలుసు కదా. ఇవన్నీ రాజకీయ నాయకుల మీద పెట్టి చిన్న కేసులు ఇవి. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 65/2021 ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఏర్పేడు తిరుపతి డిస్టిక్. ఇది ఏంటంటే ప్రివెంట్ ఆఫ్ అరెస్ట్. ఇది కూడా సెక్షన్ ఆఫ్ ద 151 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొడ్యూస్డ్ అంటే అంటే రెచ్చగొట్టే ధోరణిని చేయటం వల్ల జరిగినటువంటి దాన్ని. ఇవి అసలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు ఎంట్రీ అయిన ప్రతిసారి వైసీపీ గ్యాంగ్ కావాలనే కార్యకర్తలను అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల మీద రెచ్చగొట్టడం, వాళ్ళ మీదకు పంపించడం, ఆయన గొడవ అక్కడ సందర్భంగా ఆయన ఎక్కడైనా మాట్లాడుతున్న సమయంలో దాన్ని ఇబ్బందులు పెట్టడం అనేది వాళ్ళు పరిపాటిగా పెట్టి దాని మీద మళ్ళీ కేసులు కడుతున్నారు. ఇక ఎఫ్ఐఆర్ నెంబర్ 5 సిఐడి ఆఫ్ పోలీస్ స్టేషన్ ఏపీ అమరావతి. ఏంటి ఇది అని అంటే ఈయన అంటే ఇర్రెగ్యులరిటీస్ ఇన్ ద ఇష్యూస్ ఆఫ్ జీవోస్ దట్ కాజ్ లాస్ SC/ST కమ్యూనిటీ పీపుల్స్. అంటే SC/ST కమ్యూనిటీలో ఇవ్వాల్సిన జీవోస్ని రెస్పాన్సిబిలిటీగా ఇవ్వలేదని చెప్పేసి కేసు నమోదు చేశారు. దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.
అంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పాలనలో అవినీతి జరిగి ఉండొచ్చేమో, తన బంధుప్రీతులకు దోచిపెట్టుండొచ్చేమో అనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఒక ఆరోపణతోటి చేసినటువంటి ఎఫ్ఐఆర్లు ఇవి. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 80 ఆఫ్ ద కర్నూల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూల్. ఇది దేనికయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు స్పోక్ అబౌట్ ద న్యూ వేరియంట్ వైరస్ అండ్ ద కేసులు ఫర్ ఎమ్లాంగ్ పబ్లిక్ని అవేర్నెస్ చేసే పనిలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజలకు భయోందోళన కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పేసి దాని మీద ఆ సెక్షన్ కింద ఆయన కేసు నమోదు చేశారు కర్నూలులో. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 94 2021 సూర్యాపేట పోలీస్ స్టేషన్ విజయవాడ. ఏంటి ఇది? ఇక్కడ ఏ కేసు అయ్యానంటే స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆన్ ద సోషల్ మీడియా అండ్ న్యూస్ ఛానల్స్ రికార్డింగ్ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద విట్నెస్ alleged have been made the spread falsehood of blame the స్టేట్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని తప్పుడు ఆరోపణతోటి ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలతోటి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశారు అని చెప్పేసి ఇవన్నీ అసలు చెప్పుకుంటే తెలుసు. ఏమన్నా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా, క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా? క్రిమినల్ యాక్టివిటీస్ అంటే మర్డర్ చేశారనో, మనీ లాండరింగ్ చేశారనో, డబ్బులు దాచిపెట్టారనో చేసే వాటిని, లేకపోతే వాటి మీద ఎవరు వేయాలి అంటే సిబిఐ వాళ్ళు కానీ ఈడీ కానీ వేయాలి. ఏపీ సిఐడి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుసైగలో ఉన్నటువంటి సిఐడి సంస్థ. ఆ సిఐడి సంస్థలే చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధిక కేసులు పెట్టారనమాట. ఎఫ్ఐఆర్ నెంబర్ 88 2021 నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఏంటి? నారా చంద్రబాబు నాయుడు స్పోక్ అబౌట్ ఆఫ్ ద స్ప్రెడ్ న్యూస్. ఇది కూడా సేమ్ అంతే. 440K వేరియంట్ ఆఫ్ వైరస్ ఆఫ్ ద వైరస్ న్యూస్ ఛానల్స్ జూమ్ అంటే టెలికాన్ఫరెన్స్ మీటింగ్ ఆయన జూమ్ మీటింగ్లో మాట్లాడి ప్రజల్ని అవేర్నెస్ చేయడంతో పాటు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన చేశారని చెప్పేసి దాని మీద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 2230 ఆఫ్ 2021 అరండల్పేట స్టేషన్ గుంటూరు. ఇది స్పోక్ అబౌట్ ద సెకండ్ వే ఆఫ్ కరోనా వెల్ వాజ్ ద రికార్డింగ్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద న్యూస్. ఇది కూడా సేమ్. అంటే ఆయన కోవిడ్ టైంలో ఇలాంటి సంరక్షణలు తీసుకోండి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే దాని మీద 3 కేసులు నమోదు చేశారు. ఈ తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 24 ఆఫ్ ద 2021 సిఐడి పోలీస్ స్టేషన్ ఆఫ్ మంగళగిరి. ఇదేంటిది? వెల్వేషన్ violence of the rules preparing of the AP state government parliament policy and the other rules for the according to controls by the AP state fiber net limited. అంటే ఏపీ ఫైబర్ నెట్లో రూల్స్కి విరుద్ధంగా గత ముఖ్యమంత్రి గారు పనిచేయడంతో పాటు రూల్స్ని బ్రేక్ చేశారని చెప్పేసి దాని మీద వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇంకా నయ్యం ఎట్లాగో అంటే ఇంత తప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ కేసులతో. ఇక ఎఫ్ఐఆర్ నెంబర్ 29 2021 ఇది కూడా సిఐడి వాళ్ళే. ఏంటయ్యానంటే స్ప్రెడింగ్ ఆఫ్ ద ఫండ్ బై ద అదే మన ఏదైతే ఉందో బాబు గారిని మనం అరెస్ట్ చేశారో సిమెన్ కంపెనీస్కి సంబంధించినటువంటి దాని గురించి వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇక ఏదైతే ఇది ఏంటయ్యా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంట, ట్విట్టర్ అని సోషల్ మీడియాలో. దానికి కూడా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టేశారు. ఉషాచరణ్ అప్పుడు ఏదో కాన్వాయ్ కింద చిన్న పాప పడింది అనేటువంటి దాన్ని పోస్ట్ పెడితే దానికి కూడా చంద్రబాబు నాయుడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 16 ఆఫ్ 2022 ఏపీసీఐడి పోలీస్ స్టేషన్ అమరావతి. ఇది కూడా ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ద డిసిజన్ టేకెన్ ఫర్ ద మినిస్టర్ ప్లాన్స్ ఆన్ ఏపీ క్యాపిటల్ సంబంధించినటువంటివి రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళకు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా స్కామ్ జరిగిందేమో అనే ఉద్దేశంతో పెట్టినటువంటి కేసు. ఎఫ్ఐఆర్ నెంబర్ 43 2023 అన్నపర్తి పోలీస్ స్టేషన్. ఇది బాబు గారు ఆ రోజు ఆయన కాన్వాయ్ ఆపితే ఆయన కాన్వాయ్కి మైక్ తీసుకుంటే ఆయన కాన్వాయ్ పైకి ఎక్కారు. ఏంటి? అడ్రస్సింగ్ క్లోతింగ్ ఆఫ్ ద వెహికల్స్ వితౌట్ లౌడ్ స్పీకర్ బై ద డిజబ్యూలింగ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ బై ద ట్రీటింగ్. అంటే పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజు ప్రవర్తించారని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 41/2023 ఎక్కడది? బిస్వోలి పోలీస్ స్టేషన్, సోలి ఈస్ట్ గోదావరి. ఇది ఒకటి. అంటే తర్వాత ఎఫ్ఐఆర్ 56 ములకల చెరువు పోలీస్ స్టేషన్, ములకల చెరువు అన్నమయ్య డిస్టిక్.
డ్యూరింగ్ రోడ్ షో చేశాడని చెప్పి కేసు పెట్టేశారు, పర్మిషన్ లేవని. ఎఫ్ఐఆర్ నెంబర్ 79 ఆఫ్ ద మలివీడు పోలీస్ స్టేషన్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ 18 సిఐడి వాళ్ళు, ఎఫ్ఐఆర్ ఆఫ్ 19 ఏపీసీఐడి. ఎన్నిట్లో కూడా గత ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు మీద 21 కేసులు పెట్టారు. అన్నీ ఏంది, ఆయన తుమ్మినా దగ్గినా మైక్ తీసుకున్నా మాట్లాడినా కేసులే. వీటిని క్రిమినల్ కేసులు అంటారు. సిగ్గుందా జడా శ్రావణ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడు. సో సెకండ్ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడదాం. సో కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అన్ని ఎఫ్ఐఆర్ కేసుల్లో ఎక్కడా కూడా ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ లేవు. రెచ్చగొట్టాడనో, లేకపోతే మైక్ తీసుకొని మాట్లాడాడనో, లేకపోతే క్యాపిటల్లో అవినీతి జరిగిందనో, ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందనో, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగి ఉండొచ్చేమో అనేటువంటి అభియోగాల మీద కేసులు నమోదు చేశాడు. బొచ్చు పీక్కొని ఏం చేయాలని అర్థం కాక ఎట్లాగట్లా జైల్లో పెట్టాలని అడ్డగోలుతనంగా 54 రోజులు జైల్లో పెట్టాడు. అది వాస్తవ విషయం.